ఓకే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో. ఇవాళ చేయబోయే రెసిపీ బొంబాయి రవ్వ సూజీ రవ్వ ఉప్మా అండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఎక్కువ దినుసులు తీసుకుని ఎక్కువ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే యమ్మీ అనమాట. ఆయిల్ 3 స్పూన్లు పడుతుందండి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, పచ్చెనపప్పు, సాయిమినపప్పు, వేరుశెనగ గుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించితే దోరగా కరకరలాడతాయండి. లాస్ట్లో జీడిపప్పు వేసుకోవాలి, మాడకుండా ఉంటాయి అనమాట. చిన్న చిన్న మనం అల్లం ముక్కలు వేసుకుని, కరివేపాకు, చిన్న చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని లైట్గా వేగిన తర్వాత బారుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్గా వేగిన తర్వాత అప్పుడు మనం కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. లైట్గా వేపి మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ మరుగుతూ ఉండగా మనం చేతిలో వాటర్ పోసుకుని చూసుకుంటే నోటికి ఉప్పుగా తగిలితే మనకు సరిపోతుందండి. చాలా పోతే మళ్ళీ మీరు వేసుకోండి. నాకు సరిపోయింది. అప్పుడు మరుగుతూ ఉండగా మనం రవ్వ పోసి తిప్పుతూ ఉండాలండి. ఉండలు కట్టకుండా ఉంటుంది. వెంటనే తిప్పాలి. ఎక్కువ రవ్వ వేసేసుకోమాకండి, గట్టిగా అయిపోద్ది. మనకు లూజ్గా చేసుకుంటేనే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అసలు సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి అండి. నిమ్మకాయ పెట్టుకుని తింటే చట్నీతో కూడా అవసరం లేదు. ఎక్కువ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయలు వేసుకుంటే యమ్మీ అనమాట. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.